ఓకే, దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలంటే ఫస్ట్ పిల్లలకి ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పాలండి. వెన్ దే ఆర్ 12 years 13 years వచ్చినప్పుడు మనం ఈ లెవెల్లో ఉన్నాం, ఇంతకన్నా డబ్బు మన దగ్గర లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ ఇన్వాల్వ్ దెమ్. ఒక హస్బెండ్కి మదర్కి కలిపి 30,000 జీతం వస్తుంది. 30,000 5,000 6,000 అద్దె పోతుంది, 4,000 ఎంత మొత్తం 10,000 కరెంట్ ఛార్జెస్ అయిపోతే 20,000 అడిగి ఇచ్చేయండి. ఈ నెల అంతా నువ్వు పోషించరా మమ్మల్ని, బియ్యం నువ్వే తీసుకురా, నువ్వు తిను, ఐస్ క్రీమ్ కొనుక్కో, ఇది కొనుక్కో. వెన్ యూఆర్ పుట్టింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆన్ ద షోల్డర్స్, వాడికి అనుకో అని చెప్పి ఒక దిగుతాడు కింద. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ది ఫైనాన్షియల్ మ్యాటర్స్. నా పిల్లవాడు బంగారం, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడికి ఎందుకు ప్రాబ్లమ్స్ ఇవ్వటం, నా చిన్నప్పుడు నా ఫాదర్ ఇంత కష్టపడి నన్ను పెంచాడు, వాడిని కూడా ఎప్పుడైతే నువ్వు ఇది వచ్చిందో వాడు తలకెక్కారు. ముఖ్యంగా ఇంట్లో తాతలు వీళ్ళు ఉంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటే అద్భుతం అండి, నెగిటివ్గా ఉంటే మాత్రం నరకం. అది నేను నిన్ను అట్లాగే పెంచాను రా, నిన్ను అట్లాగే కొట్టాను రా, నిన్ను అట్లాగే తిట్టాను రా, అవన్నీ చెప్తూ ఉంటారు. వాడికి ఇవ్వచ్చు కదరా అని వీడి పెన్షన్ వస్తుంటుంది కదా తాతది, అది తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. ఇలాంటి కాకుండా ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ది ఫైనాన్షియల్. ప్లస్ డైలీ కోర్స్ ఉంటాయి. చెల్లికి జడేయరా, అమ్మ బిజీగా ఉంది, అమ్మకి తలనొప్పిగా ఉందిరా, నువ్వు ఇవాడు చారు పెట్టి రసం ఎలా పెడతావో చూస్తాను అని రసం పెట్టినప్పుడు బాగుందిరా, చాలా అద్భుతం అని చెప్పి ₹1 వాడికి భలే చేశారు అంటే, నేను చేస్తున్న ప్రతి పనికి నాన్న మెచ్చుకుంటున్నాడు, నాకు చిన్న గిఫ్ట్ దొరుకుతుంది. ఏది ఉచితంగా రాదు, అన్నిటికీ వీ హ్యావ్ టు వర్క్ అనే ఫీలింగ్. మీరు చెప్తూ ఉంటే చిన్నప్పుడు అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు ఇలా ఎంకరేజ్ చేసినవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సరే, అయితే ఇలాంటివన్నీ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు మారే అవకాశం ఉందనుకుంటా. ఒక ఐడియా ఆలోచన మారుస్తుంది అన్నట్టు ప్రయత్నం చేస్తే మారటానికి స్కోప్ ఉందండి. ఒక కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్ కనబడ్డాడు నాకు. అవి సెల్ ఫోన్స్ వచ్చిన కొత్త, ఐఎమ్ టాకింగ్ ఇప్పుడు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. మొన్న కనబడ్డాడు అతను. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఫోన్ కావాలంటాడు అతను. ఫాదర్కి అంత డబ్బు లేదు ఫోన్ కొనిపెట్టి. ఆ రోజులో చాలా ఉండేది ఖరీదు, కొత్తగా వచ్చినాయి. సో లేదురా అంటే వాడు చాలా గొడవ చేశాడు, వచ్చేసాడు. ఇంక వీడు భరించలేక బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి పర్సనల్ లోన్ కావాలండి అంటే, అప్పుడు సెల్ ఫోన్ మీద లోన్స్ ఇచ్చే ఇది లేదండి, ఏదైనా కాగితాలు పెడితే ఇస్తామండి అన్నాడు. సరే, ఇంటి కాగితాలు తీసుకెళ్ళాడు సెల్ ఫోన్ కోసం. ఎవరు? ఈ ఫాదరు. మరి వీడు ఏడుస్తున్నాడు, నిరాహార దీక్ష, కోతుకుంటున్నాడు, ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది పాపం ఫాదర్కి. ఆయన కాలు తీశారు, ఇప్పటికీ కుంటుకుంటూ ఉంటాడు. దిస్ హ్యాస్ చేంజ్ దిస్ బాయ్ అండ్ హీ హాజ్ బికమ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డెలాయిట్. ఒక చిన్న సంఘటన, నువ్వు ఇలా చేస్తూ ఉండటంలో మేము ఇలా కష్టపడతాం అనే దానికి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మరీ డ్రమటిక్గా ఉంది. అలా కాకుండా అంటే ఇంత ఎక్స్ట్రీమ్ మనకి ఇన్సిడెంట్ జరిగితేనే అని నేను అంటం లేదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఒక ఇన్సిడెంట్ చెప్పి ఇలా జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన కథలోనే మీ కళ్ళు తడవుతున్నాయి కాబట్టి ఏమో చెప్పలేం కదా ప్రయత్నం చేయటంలో. నువ్వు ఇలా చేస్తే నీ అక్కకి పెళ్ళికి మంచి సంబంధం రాదురా, నువ్వు ఇలా ఖర్చు పెట్టడం మొదలు పెడితే. నీకు ఇలా సబ్జెక్ట్ ఉండిపోయినాయి, నువ్వు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నావు. నీ ఆ బాబాయ్ కొడుకు చూడు, వాడికి ఉద్యోగం లేదు, వాడు ఎలా ఉన్నాడు. చెల్లి కూడా వాడిని ఎగతాళి చేస్తుంది, దొంగతనాలు చేస్తున్నాడు చిన్న. మొన్నే పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇలా జరుగుతున్నాయి కదా అని చెప్తూ ఉంటే పిల్లలు అంత మరీ ఇదిగా ఉండరండి. చిన్నప్పటి నుంచి నేను చెప్తూ ఉంటే, జాగ్రత్తగా చెప్తూ ఉంటే వింటారని నా ఉద్దేశం, చిన్న ఆశ.